హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నానండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లు ఎవరైతే మహిళలు అంటే ముసలివారు అవ్వాతాతలు ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి మనకు మే 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ అనేది విడుదలైంది. అయితే ఇలా ఉంటే కనుక పెన్షన్లు మే 1వ తారీఖున అయితే అందవండి. ఇది క్లారిటీ పాయింట్. అయితే మనకు పెన్షన్లు అనేవి కొత్త విధానంలో అంటే మనకు చేతికైతే ఇవ్వరు. సో ఆ విధానం కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ విధానంలో వేస్తే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లకి ఇవైతే ఉండాలి. ఒకవేళ ఈ ఒకటి లేకున్నా కానీ మీకు పెన్షన్ అనేది పడదు. సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది ఈ వీడియోలు చూస్తున్నారు. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే మనకు అప్డేట్ అయితే విడుదల చేశారండి. అయితే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే ప్రతి నెల 1వ తేదీన వాలంటీరు మన యొక్క ఇంటి తలుపు తట్టి మనకు బయోమెట్రిక్ అనేది వేయించుకొని పెన్షన్లు అయితే అందిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిపోయిందండి. మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. అయితే మనకు లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ అనగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగులతో ఇళ్లకు పంపిణీ చేయవచ్చు. మిగిలిన వారు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు అక్కడ తీసుకోవాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే మనకు ఒక రూల్స్ అయితే విడుదల చేశారు. అయితే మనకు ఏప్రిల్ 1వ తారీఖున మనకు విడుదల చేసినటువంటి రూలు మనకు మే 1వ తారీఖున టోటల్గా సీన్ రివర్స్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మనకు పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పెన్షన్దారులకు సంబంధించి అవైతే మీకు చేతులకు ఇవ్వకండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే మనకు రూల్ అయితే విడుదల చేశారు. అయితే వారి యొక్క ఖాతాల్లో ఈ రూపంలో వేయండి అని చెప్పేసి కూడా మనకు అప్డేట్ అయితే విడుదలైంది. అయితే ఈ విధంగా వేస్తే కనుక చాలామందికి ముసలి వారికి అవాతాతలకి కానివ్వచ్చు, ఇతరులు ఎవరైతే ఉన్నారో వారికి కానివ్వచ్చు, వారికి బ్యాంక్ అకౌంట్లు కొంతమందికి లేవు. అలాంటి వాళ్ళు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ చేయించుకోవాలి వస్తే కనుక 1000 రూపాయలు 2000 తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లకు పెట్టాలి. అయితే ఇచ్చేటటువంటి 3000 పెన్షన్ ఆల్మోస్ట్ బ్యాంక్ అకౌంట్లకే వెళ్ళిపోతుంది. లేదంటే కనుక ఇలాంటి ఆప్షన్ తీసుకొని వస్తే కనుక బ్యాంక్ అకౌంట్లు ఎవరు ఉన్నా నో ప్రాబ్లం, మేము ఆ డబ్బులు వేస్తామంటే కనుక ఈజీ, నో ప్రాబ్లం, మీకైతే డబ్బులు మిగులుతాయి. అయితే ఇప్పుడు మనకు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది ఎవరికి ఇంటికి ఇవ్వబోతున్నారు, ఎవరికి బ్యాంకుల్లో వేస్తారు, అలాగే మన బ్యాంకులకు ఉండవలసిన పాయింట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించి కూడా మీకు ఒక నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన నేను స్టిక్ చేస్తాను చూడండి. ఎందుకంటే మీకు కూడా తెలియాలి ఇది ఫేక్ న్యూస్ కాదు, జెన్యూన్ అని. అయితే ఇది మనకు ఇప్పుడిప్పుడే వచ్చింది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకుంటే, పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు అని చెప్పేసి ఈ టైటిల్తోనే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై సిఎస్ జవహర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే తెలిపింది. వృద్ధులు ఇబ్బందులు పడకుండా మనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అయితే తెలిపింది. అయితే మనకు పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు అయితే వచ్చాయన్న ఈసీ గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాలని పేర్కొంది. కాగా ప్రభుత్వ ఉద్యోగాలను పెన్షన్ల పంపిణీకి వాడుకోవాలని చెప్పేసి మనకు ఉపయోగించుకోవాలని చెప్పేసి గతంలో ఈసీ సూచించింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్లారిటీగా చెప్పారు. మనకు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్లు అనేవి లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే సచివాలయాల దగ్గరికి వెళ్ళి తీసుకోండి అన్నారు. అయితే తీసుకున్నారు చాలామంది. ఇప్పుడు ఈ నెలకు వస్తే పెన్షన్లకు సంబంధించిన డబ్బులు ఏవైతే 3000 ఉన్నాయో ఇవైతే పెన్షన్దారుల చేతులకు అయితే ఇవ్వకండి, డీబీటీల రూపంలో వారికి నగదు అనేది చేర్చండి అని చెప్పేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. అసలు ఈ డీబీటీ ఏంటి, అయితే ఈ డీబీటీ అనేది మనకు ఫుల్ ఫామ్ ఏంటి ముందు తెలుసుకున్న తర్వాత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డీబీటీ ఫుల్ ఫామ్ వచ్చేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దీని యొక్క ఫుల్ ఫాము. అయితే దీని ద్వారా ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల డబ్బులు కానివచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు కానివచ్చు, ఈ డీబీటీల ద్వారా అయితే మన యొక్క ఖాతాలకు నేరుగా అయితే వేస్తారండి. అయితే
మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు షార్ట్ కట్ ఏంటంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు డీబీటీ రూపంలో అయితే వేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ డీబీటీ అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఆధార్ లింక్ అయి ఉంటుందో సో దానికి ఆల్రెడీ డీబీటీ అనేది లింక్ అయి ఉంటుంది. సో డీబీటీ లింక్ అయిన అకౌంట్లకు మాత్రమే ఈ అమౌంట్ అనేది వేస్తారు. అయితే ఈ అమౌంట్ అనేది వేయాలంటే మనకు ఏంటంటే మే 1వ తారీఖున మనకు పెన్షన్ వాలంటీర్ ఇస్తే మనం డైరెక్ట్ అయితే అందుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ పెడితే కనుక మనకు 2-3 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇంతమందికి ఒకటి 2 రోజుల్లో ఇంతమందికి పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లో వేయాలంటే మనకైతే కుదరని పని. మేబీ 2-3 రోజులు అయితే చాలా వరకు పడుతుందండి. అయితే ఈ డీబీటీ రూపంలో మనకు బ్యాంక్ అకౌంట్లకు వేస్తే కనుక మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఇవన్నీ ఉండాలి. ఏ ఒకటి లేకున్నా కానీ మన యొక్క బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడదు. సో ఏమేమి ఉండాలో దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఉండవలసిన పాయింట్స్ ఏంటంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనేది కంపల్సరీగా లింకప్ అనేది చేసుకొని ఉండాలి. అలాగే మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా మన యొక్క మొబైల్ నెంబర్తో మనము లింకప్ అనేది చేసుకొని ఉండాలి. అలాగే మన యొక్క బ్యాంక్ అకౌంట్కు పాన్ అనేది కంపల్సరీగా లింకప్ అనేది చేసుకొని ఉండాలి. అలాగే మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా ఎన్పిసిఐ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ రూల్ పెట్టింది. ప్రభుత్వం నుండి ఎలాంటి అమౌంట్ పొందినా కానీ తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ అనేది కంపల్సరీగా అయితే చేసుకోవాలని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీని కారణంగా ఎన్పిసిఐ కూడా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ మీరు చేసుకుంటేనే మీకు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి పడతాయి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అయితే పడవు. ఒకవేళ ఇలాంటి ఆప్షన్ మీకు కనుక ప్రొవైడ్ చేస్తే మీరు లక్కీనండి. సో ఎవరి అకౌంట్లైనా వాడుకోవచ్చు. ఎవరి అకౌంట్లో కూడా మీరు ఇస్తే మేము వేసేస్తామంటే కనుక వారి యొక్క అకౌంట్లకు సంబంధించి మీరు వేయించుకోవచ్చు. ఒకవేళ మీ అకౌంట్లోనే వేస్తాము, మీ యొక్క అకౌంటే ఉండాలి అంటే కనుక చాలామందికి ముసలి వారికి అకౌంట్లు లేవు, వాళ్ళు అసలు బ్యాంక్ అకౌంట్లు కూడా చేసుకొని ఉండరు. అలాంటి వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు అయితే పడాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇమీడియట్లీగా అప్పటికప్పుడు రాదు. కాబట్టి మనం అకౌంట్కి సంబంధించి ఓపెన్ చేయాలంటే మనం వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక 2-3 డేస్ అనేది పడుతుంది అకౌంట్ బుక్ రావాలంటే. సో దీని కారణంగా చాలా వరకు పెన్షన్దారులు అనేవి ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళు ఈ ఎండల్లో ఏంటంటే లాస్ట్ మంతే చాలామంది స్ట్రెస్ అయిపోయినారు. ఈ ఎండల్లో వెళ్ళలేక, సచివాలయాల దగ్గర నిలబడలేక. సో మనకేంటంటే ఇన్ని రోజులు 1వ తేదీ వరకు మనకు వాలంటీర్లు పెన్షన్లు అయితే అందిస్తూ వచ్చారు. సో దీని కారణంగా మనకు కష్టం అనేది లేదు. డైరెక్ట్ వాలంటీర్ వచ్చి మన బయోమెట్రిక్ వేయించుకొని పెన్షన్లు అయితే ఇచ్చేవారు. అయితే సడన్గా ఇప్పుడు ఏంటంటే సచివాలయాల దగ్గర లైన్లో నిలబడుకోవాలి అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారు. కాబట్టి సో దీని కారణంగా ప్రజలు అతలాకుతలం అంటే ఒక స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ విధంగా అకౌంట్లో వేస్తారంటే చాలామంది ఏంటంటే కొంతమంది ముసలివారు సో ఈ మెడిసిన్ పరంగా కానివచ్చు, పెన్షన్ వస్తేనే మేము మెడిసిన్ కొనుక్కోవాలి అని, మరికొంతమంది ఏంటంటే పెన్షన్ వస్తేనే మాకు ఇతర అవసరాలకు వాడుకోవడము. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు చాలా వరకు మనకు కోలుకోలేని ఒక దెబ్బ తగలబోతుంది మే 1వ తారీఖున. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. తెలియని వాళ్ళకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈ విషయం చాలా వరకు అందరికీ తెలియదు. ఇది మనకి ఇప్పుడిప్పుడే అప్డేట్ వచ్చింది, దాని కారణంగానే చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళకి షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.